జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 44,200 మంది విద్యార్థులు 260 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ఈ రోజు నుంచి 16వ తారీఖు నుంచి ఇటు ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా 10వ తరగతి పరీక్షలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే 10వ తరగతి పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారందరూ కూడా గట్టి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్ని కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరులోని సెయింట్ తెరెసా కళాశాల వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. విద్యార్థులందరూ కూడా ఉదయం 8:30 కల్లా కూడా ఇటు పరీక్షా కేంద్రాలకు అయితే రావాలని చెప్పి ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 44,200 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ అయితే రాయను. ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి 24,119 మంది విద్యార్థులు అయితే పరీక్ష రాయనున్నారు. అలాగే నుంచి ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా 133 కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కూడా ఈ పరీక్షను అయితే నిర్వహించున్నారు. దీనికి సంబంధించి అలాగే ఓపెన్ స్కూల్ కి సంబంధించి 803 మంది విద్యార్థులు అయితే రాయనున్నారు. దీనికి సంబంధించి 11 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి 24,166 మంది విద్యార్థులు అయితే పరీక్ష రాయనున్నారు. అలాగే 24,166 మంది విద్యార్థులకు గాను 133 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు విద్యార్థులందరూ కూడా ఇటు పరీక్ష రాసే సమయంలో పరీక్షా కేంద్రం దగ్గర నుంచి కూడా ఇటు 100 మీటర్ల దూరం వరకు కూడా ఎటువంటి ఇంటర్నెట్ షాప్స్ కానివ్వండి, అలాగే జిరాక్స్ షాప్స్ కానివ్వండి ఎటువంటి కూడా లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అయితే దీనికి మొత్తం ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి 8 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను అయితే గుర్తించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 6 సమస్య కేంద్రాలను అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ సమస్య కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రాబ్లమేటిక్ గా వాటిలన్నిటికీ కూడా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విద్యార్థులను చూస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఇటు 9 గంటలకి పరీక్షకు సంబంధించి 8:30 గంటల కల్లా కూడా ఇటు పరీక్షా కేంద్రానికి రావాలి. అలాగే పరీక్షా కేంద్రానికి సంబంధించి అంటే పిల్లలు ఎవరు కూడా హరీబరీ అవ్వకూడదు. ముందే నెంబర్లన్నీ చూసుకొని ఇటు క్లాస్ రూమ్స్ లో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. పరీక్ష బాగా రాయగలరన్న ఉద్దేశంతో ఇటు 9 గంటలుగా పరీక్ష అయితే 8:30 కూడా ఇటు పరీక్షా కేంద్రాల్లో అయితే రావాలని చెప్పి ఇప్పటికే విద్యాశాఖ అధికారులందరూ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి 10వ తరగతి పరీక్షలకి ఇటు ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయో ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరినీ కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 33 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు ఇన్విజిలేటర్లను అయితే 1,403 మంది ఇన్విజిలేటర్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాలోనైతే మొత్తం ఇటు 1,500 మంది ఇన్విజిలేటర్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కేంద్రం వద్ద అయితే విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పరీక్షా కేంద్రం వెళ్లిన పరిస్థితి కూడా కనపడుతుంది. అలాగే ఈ మొత్తం ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరూ కూడా అంటే ఇటు జనరల్ సంబంధించి రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి మొత్తం 44,000 మంది ఉన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ కి సంబంధించి ఇటు సుమారు 1,500 మంది విద్యార్థులు అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీరికి ఇటు రెగ్యులర్ విద్యార్థులకి అలాగే ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా టైం ఒక ½ అవర్ గ్యాప్ అయితే ఉంది. అంటే ఇటు రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ విద్యార్థులకి అయితే 9 గంటలకైతే సమయం ఉంది. అలాగే ఓపెన్ స్కూల్ విద్యార్థులకి అయితే 9:30 గంటలకు ఉంది. రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 9 గంటల నుంచి 12 గంటల వరకు వారైతే పరీక్ష రాయనున్నారు. అలాగే ఓపెన్ స్కూల్ కి సంబంధించి ఇటు 9:30 గంటల నుంచి కూడా ఇటు 9 గంటల నుంచి 12:30 వరకు కూడా వీరైతే ఎగ్జామ్ రాయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం విద్యార్థులందరూ కూడా మొత్తం ఇటు విద్యాశాఖ అధికారులందరూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇటు పరీక్షా కేంద్రాల వద్ద అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే ప్రాబ్లమాటిక్ గా ఉన్న సెంటర్స్ ఉన్నాయో సెంటర్స్ దగ్గర అయితే ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా జిల్లా ఎస్పీ అయితే ఇటు ఎవరైనా ఇటు ప్రధాన కూడలు ఉన్నాయో ప్రధాన కూడల దగ్గర ఎవరైతే పోలీసులు ఇటు పిల్లలు బస్సు నుంచి రావడానికి కానీ ఇటు ట్రాఫిక్ లో ఇబ్బంది పడిపోయి ఆగిపోయిన వారికి కూడా వారికైతే ట్రాన్స్పోర్టేషన్ అంటే పోలీస్ వాహనాల్లోనే ఇక్కడికి తరలించే విధంగా కూడా ఇటు కానిస్టేబుల్స్ ని ప్రధాన కూడల్లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇటు 10వ తరగతి పరీక్ష ప్రారంభంగా ఉన్న ఈ రోజు 16వ తారీఖు నుంచి కూడా ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పరీక్షలు పిల్లలు రాసేటప్పుడు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ కానివ్వండి ఇటు ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.